హాయ్ అండి, దొండకాయ కూర చేసేసుకుందాం. ఈరోజు బాణీ పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసేసి వేయాక తాలింపు గింజలేండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు వేసేసి ఇలా కలిపేసేయండి. ఈ దొండకాయ ముక్కలు కొంచెం వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఫస్ట్ వేస్తే అవి మాడిపోయినట్టు అవుతాయి. దొండకాయ ముక్కలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం అంతా ఉప్పు వేసేయండి. ఉప్పు వేస్తే మంచిగా మగ్గుతాయండి దొండకాయ ముక్కలు. ఇలా కలిపేసి మూత పెట్టేసి మగ్గని చూసేద్దామండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంకా కొంచెం మగ్గాక ఇంకా దొండకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. చూడండి, చక్కగా ఉల్లిపాయలు, దొండకాయలు ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ కొంచెం కారం వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసాం. ఉప్పు కూడా ఫస్ట్ వేసాం కదండి. ముక్కలు వేయంగానే ఉప్పు వేసాం కదా కొంచెం, తర్వాత ఇప్పుడు చూసి వేసుకోండి. ఓకే అండి, దొండకాయ కూర రెడీ. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, వేరే బౌల్లోకి తీసేసుకున్నాం కదా. మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.